హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నివేదిత స్టోరీస్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే ప్రాన్స్ పికిల్ అనమాట. ఏంటబ్బా ఈ ప్రాన్స్ కోలా ఎప్పుడు ప్రాన్స్ ప్రాన్స్ అంటూ ప్రాన్స్ వీడియోసే పెడుతుంది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మా హస్బెండ్ అయితే 4 kgs అయితే తెచ్చాడు. వాటిని అన్నిటినీ సేల్స్ చేయాలంటే అన్ని వెరైటీస్ అయితే ట్రై చేసుకుంటూ తినాలి కదా. అదేవిధంగా మీకు కూడా వీడియోస్ అయితే చూపిద్దామని రికార్డ్ చేస్తున్నాను. ప్రాన్స్ పికిల్ చేశాను అనమాట. ఫైనల్గా అన్నీ ఇంకా ప్రాన్స్ అంతా అయిపోయాయి. ఇక్కడ ధనియాల పొడి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇవి బిగ్ సైజ్ అనమాట, పెద్ద సైజు ప్రాన్స్. వీటిని 3 సైజెస్కి అయితే కట్ చేశాను. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం సాల్టు పసుపు వేసి అయితే క్లీన్ చేసి పెట్టుకోండి. స్మెల్ అంతా పోయేంత వరకు నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని ఆ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో అయితే ఆ ప్రాన్స్ ముక్కలన్నీ వేసేసి బాగా వాటరు, దీంట్లోంచి అయితే వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ మొత్తం బాగా పోయేంత వరకు అయితే మనము బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటూ ప్రాన్స్ మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది అరకిలో అనమాట. అరకిలో ప్రాన్స్ అయితే తీసుకున్నాను. కొలతలు కూడా చెప్తాను మీకు. దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసి అయితే ఉడికిస్తున్నాను ఇక్కడ. బాగా కొంచెం అడుగంటే అంతవరకు అయితే బాగా ఫ్రై చేసేసుకొని పక్కన తీసి పెట్టేసుకోండి ఒక ప్లేట్లో. తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ 1/2 kg తీసుకున్నాను అనమాట. 1/2 kg ఫ్రెష్గా తీసుకున్నాను. ఫ్రెష్ ఆయిల్ అయితే యూజ్ చేసిన ఆయిల్ వస్తే పికిల్స్కి యూజ్ చేయకూడదు. అంటే ఫ్రెష్గా అయితే తీసుకోవాలి. అప్పుడే ఓపెన్ చేసి ప్యాకెట్లో నుంచి అయితే తీసుకొని ఈ విధంగా వేడైన తర్వాత ఆ ప్రాన్స్ ముక్కలు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, వాటిని అయితే దాంట్లో వేసేసేయండి. వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మనం బాగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ బ్రౌన్ కలర్లో అయితే రానియద్దు, ఎందుకంటే పీసెస్ గట్టిగా ఉంటాయి. అందుకని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు చేసుకోండి, బాగుంటాయి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మెత్తగా వస్తాయి అన్నమాట. లైట్గా చేసుకుంటే ఈ విధంగా చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూడండి వీడియోలో ప్లేట్లో అయితే తీసేసి పెట్టుకున్నాను. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2-3 స్పూన్స్ వేసాను అనమాట. 2 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ప్రాన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ని కూడా దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. చూడండి, ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి. ఈజీగా అయితే అయిపోతుందన్నమాట, ఏం పెద్ద కష్టపడలేదు. చూడండి, ఇదిగోండి ఈ విధంగా అయితే వేసేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసి పెట్టేసుకోండి. తర్వాత కారం 4 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కారం కొంచెం తగ్గించే తీసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ అయినా యాడ్ చేసుకొని అయితే తీసుకోండి. మా కారం కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట, అందుకని నేను 4 స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెము పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత సాల్ట్ 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. కొంచెం లాస్ట్లో ఫైనల్గా మీకు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మసాలా పొడి, ధనియాల పొడి చేసుకున్నాం కదా, ఆ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి అయితే బాగా మిక్స్ చేసి ఈ విధంగా అయితే ఉడికించుకోండి. బాగా ఉడికించుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత అయితే నిమ్మకాయ పిండి వేసుకోండి. నా దగ్గర నిమ్మకాయ లేదు, అందుకని అయితే నేనైతే ఇక్కడ యాడ్ చేసేసి చూపించట్లేదు. ఒక ప్లాస్టిక్ బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను, పక్కన తీసి పెట్టేసుకున్నాను. అంతే వీడియో. బాయ్ బాయ్.